తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు చేసే అడుగులు వేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. ఇక 500 గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సైతం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తాజాగా ఈ విషయంలో సర్కార్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో గృహజ్యోతి ఒకటి. ఈ స్కీమ్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ దక్కుతుంది. ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారికి కీలక సూచనలు చేసింది. వారు ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేని వారు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ సూచించింది. ఆ తర్వాత పథకం కోసం అప్లై చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ అధికారులు మీటర్ నెంబర్తో ఆధార్ నెంబర్ను అనుసంధానం చేస్తున్నారు. గతంలో చాలా మందికి ప్రజాపాలన రేషన్ కార్డులకు అధికంగా దరఖాస్తులు చేశారు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా ఈ గృహజ్యోతి పథకానికి మినహాయింపు ఇచ్చింది. గృహజ్యోతి అర్హుల్లో ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా వారి ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ప్రజాపాలన గ్రామ సభల్లో 5 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోకపోయినా వారి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ కార్డుతో గృహజ్యోతి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.